ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వాదించండి. నీ మాటల ద్వారా ఈ ఉదయకాలం మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీభవించి దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందామండి. కీర్తనలు 121వ కీర్తన 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయనే నీ ప్రాణమును కాపాడును అన్న మాటను మనం చదువుకున్నామండి. పిల్లరా, మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు అండి. ఎన్నో పరిస్థితులు మనల్ని ఆవరించి ఉన్న, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్న, మన కుటుంబం చుట్టూ ఉన్న దేవుడే ఈ ఉదయకాలం 121వ కీర్తనలో మనం చదువుకున్నట్లుగా యెహోవాయే ఏ అపాయము రాకుండా నన్ను కాపాడుతాడు, నా ప్రాణాన్ని ఆయన కాపాడుతాడని ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాం. నిత్యంగా ఈ ఉదయకాలం ఏ పరిస్థితిలో మీరు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు నిత్యముగా ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి భయాన్ని నుంచి దేవుడే మిమ్మల్ని తప్పించి ఆయనే మిమ్మల్ని కాపాడుతాడు. మేము మీ ప్రాణాన్ని కాపాడే దేవుడిగా ఈ ఉదయకాలం దేవుడు మనకి తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం ఈ దేవుని మాటలు వింటున్నవారు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఏ ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా కానీ భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినట్లయితే దేవుడే నిత్యముగా ఏ అపాయము రాకుండా ఆయన కాపాడుతానన్న దేవుడు, మన ప్రాణాన్ని కాపాడుతానన్న దేవుడు ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీవించిన వారందరి పట్ల నా దేవుడు ఆ మాటలు తప్పనిసరిగా నెరవేర్చునుగాక. ఈ ఉదయకాలం మీరు అందరూ చేసిన ప్రయాణంలో దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. మీరు చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనిపాటల్లో, సమస్తంలో దేవుడు మీకు అందరికీ తోడుగా ఉండి మంచి ఆరోగ్యము, ఆయుష్ నా దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని అందరికీ క్షేమాన్ని నా దేవుడు, ప్రతి బలహీనత నుంచి విడిపించే స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.